ప్రపంచ తెలుగు మహాసదస్సులకు రాజమండ్రి వేదికగా మారనుంది. ఈ నెల 5, 6, 7 తేదీల్లో ఆంధ్ర సారస్వత పరిషత్, చైతన్య విద్యా సంస్థల ఆధ్వర్యంలో జరగనున్న మహాసభలకు బీఆర్కే న్యూస్ మీడియా పార్ట్నర్గా వ్యవహరించారు. తెలుగు భాష ఔన్నత్యాన్ని చాటుతూ రాజమండ్రిలో శోభాయాత్ర అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. ఈ శోభాయాత్రను దండి మార్చ్ సర్కిల్లో విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారి స్మార్తానంద సరస్వతి జెండా ఊపి ప్రారంభించారు. ఇక రాజమండ్రిలోని దండి మార్క్ సర్కిల్ నుంచి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సురేష్ అందిస్తారు. సాంస్కృతిక రాజధాని రాజమహేంద్ర నగరంలో అంతర్జాతీయ తెలుగు మహాసభలకు సంబంధించి ఈరోజు భారీ స్థాయిలో తెలుగు భాష శోభయాత్రను ఘనంగా నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి రాజమండ్రి నగరంలోనే కాకుండా అనేక జిల్లాల నుంచి తెలుగు భాష ప్రేమికులందరూ కూడా రాజమండ్రి నగరం చేరుకున్నారు. రాజమండ్రి స్థానిక కంబాలలోని స్వామి వివేకానంద సర్కిల్ కార్యక్రమంలో సెంట్రల్లో సంబంధించి దండి మార్చ్, ఇక్కడ స్వాతంత్ర సమరయోధులందరూ ఉన్నటువంటి విగ్రహాల దగ్గర ఈ తెలుగు మహాసభల శోభయాత్రను అత్యంత వైభవంగా ప్రారంభించారు. దీనికి సంబంధించి ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షులు గజల్ శ్రీనివాసు, అలాగే విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారి స్మృతేంద్ర సరస్వతి కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. దీనికి సంబంధించి తూర్పుగోదావరి జిల్లాలతో పాటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, అలాగే సంబంధించి పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు జిల్లా తదితర జిల్లాల నుంచి అనేక విద్యాలయాలకు సంబంధించిన విద్యార్థులందరూ ఇక్కడికి చేరుకున్నారు. ఇక్కడికి చేరుకుని కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. తెలుగు భాష వికాసానికి సంబంధించి, అలాగే తెలుగు సాహితీ రంగంలో విశేష ప్రతిభ కనపరిచి ప్రాముఖ్యతను చాటుకున్నటువంటి అనేక సాహితీవేత్తల ఫోటోలతోటి నగరంలో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నారు. శోభయాత్రలో వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన నేతలు, అలాగే స్వచ్ఛంద సంస్థలు, అలాగే సాహితీ ప్రముఖులు, అనేక మంది రచయితలు, కవులు, కళాకారులు అందరూ కూడా చేరుకుని ఇక్కడ భారీ స్థాయిలో ఈ కార్యక్రమం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే మనం విజువల్స్లో చూస్తున్నాము. దీనికి సంబంధించి ఇప్పటికే అనేక మంది విద్యార్థులు ఈ సెంటర్లో ర్యాలీగా ఇక్కడ కంబాల చెరువు సెంటర్ కాడి నుంచి దేవీ చౌక్, అలాగే మంగళవారపేట, తర్వాత దేవీ చౌక్ సెంటర్ కాడి నుంచి కోటకొమ్ము, అక్కడి నుంచి పుష్కర్ఘాట్ దగ్గర ఉన్న శ్రీ రాజరాజ నరేంద్రుని విగ్రహం దగ్గరికి యాత్రను కొనసాగించే పరిస్థితి అయితే మనం విజువల్స్లో చూస్తున్నాం. దీనికి సంబంధించి భారీ స్థాయిలో ఈ జనవరి 5, 6, 7 తారీఖుల్లో చైతన్య విద్యా సంస్థల సారథ్యంలో, అలాగే ఆంధ్ర సారస్వత పరిషత్తు గజల్ శ్రీనివాస్కి సంబంధించిన సంయుక్త ఆధ్వర్యంలో అంతర్జాతీయ తెలుగు మహాసభలు రాజమండ్రి నగరంలో జరుపుకోవడం అనే దానిపైన సర్వత్రా నగరం అంతా స్వాభిమానంగా తయారైందని చెప్పుకోవచ్చు. సాంస్కృతిక నగరంగాను, అలాగే ఆదికవి నన్నయ్య ఆంధ్ర మహాభారతాన్ని అనువదించిన ప్రాంతం దాంతోపాటుగా రాజరాజ నరేంద్రుడు పట్టాభిషిక్తుడే 1000 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కూడా ఇక్కడ మహనీయులందరినీ స్మరించుకుంటూ ఈ తెలుగు భాష ఔచిత్యాన్ని, ఔన్నత్యాన్ని దశ దిశలో వ్యాపింపజేయాలనే ప్రధాన ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి తలపెట్టారు. దీంతో పాటుగా ఇప్పుడే అనేక మంది దాదాపు రాష్ట్రంలోనే, ఏపీలోనే కాకుండా అలాగే తెలంగాణ నుంచి, చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా, అలాగే ఉత్తరాంధ్ర నుంచి కూడా అనేక మంది రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, కవులు, కళాకారులు అందరూ ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి, ఈ కార్యక్రమంలో పాల్గొని తెలుగు భాష ఔన్నత్యాన్ని చాటేందుకు ప్రముఖంగా రాజమండ్రి నగరానికి హాజరయ్యారని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామన్ సాయితో సురేష్, బీఆర్కే న్యూస్, రాజమహేంద్ర.